అది మన పొరుగు దేశం. పేరుకే పొరుగు దేశం కానీ ఇరుగు పొరుగు దేశాలకు మధ్య ఉండాల్సిన స్నేహ సంబంధాల గురించి ఆ దేశానికి లెక్కలేదు. పైకి మాత్రం దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, బిజినెస్ రిలేషన్స్ అంటూ ఉపన్యాసాలు దంచుకొడుతుంది. కానీ భారతదేశం అంటే లోలోన అక్కసును కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క భారతదేశంలో చర్చలంటుంది, మరోపక్క కుటిల కుతంత్రాల వ్యూహాలను రచిస్తూనే ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత్ పట్ల చైనా వైఖరి ఒకటి రెండు సందర్భాలు మినహాయించి ఏనాడు పాజిటివ్గా లేదు. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు పలువురు భారతదేశ ప్రధానులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల పెంపు కోసం ఎంత తప్పించినా సరే, ఎన్నిసార్లు ముందడుగు వేసినా సరే ప్రతిసారి ఏదో విధంగా రచ్చ చేసి లబ్ధి పొందాలని చూస్తోంది. ఒకసారి భారత్తో యుద్ధం చేసి అక్సాయ్ చీన్ దగ్గర కొంత స్థలాన్ని ఆక్రమించుకొని ఆ వివాదం ఇంకా పరిష్కారం కాకముందే ఆ తర్వాత పలుసార్లు అలాంటి పనే చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో చైనా దుందుడుకుతనమే దీనికి నిదర్శనం. వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. 2020 జూన్ నెల ఇది లద్దాఖ్ ప్రాంతంలోని గాల్వన్ నదిలోయలో భారత్ చైనా సైన్యాలకు మధ్యన చిన్న సైజు యుద్ధం జరిగిన నెల. గాల్వన్ గొడవలుగా, గాల్వన్ విషాదకర ప్రతిష్టంభనగా మనం పిలుచుకునే నాటి దురదృష్టకర ఘటనలో భారతదేశ సైనికులు 20 మంది అమరులయ్యారు. అదే సమయంలో 4 చైనా సైనికులు కూడా మృతి చెందారని ఆ దేశం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య గాల్వన్ వద్ద జరిగిన గొడవలు, తద్వారా పోయిన ప్రాణాలు, దౌత్యపరంగా వస్తున్న సమస్యలు, రెండు దేశాల రాజకీయాల నేపథ్యంలో ఆ గాయం ఇంకా పచ్చగా ఉండగానే గాల్వన్ 2కు చైనా సిద్ధమైందా? అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో తాజాగా చైనా పాల్పడుతున్న కుతంత్రాలు దేనికి నిదర్శనం? భారతదేశం పట్ల చైనా వైఖరి నిత్యం అనుమానాస్పదంగానే ఎందుకు ఉంటోంది? 2 సంవత్సరాల క్రితం జూన్ నెలలో లదాఖ్లోని గాల్వాన్ నదీ లోయలో ఇరు దేశాల సైన్యాలు తలపడ్డాయి. అన్ని నియమ నిబంధనల్ని, అంతర్జాతీయ విధానాల్ని మరిచిపోయిన డ్రాగన్ దేశం ఆ సమయంలో అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. ఆర్థికంగానూ, రాజకీయంగానూ, మిలిటరీ పరంగానూ వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాల విషయంలో నానాటికి బలపడుతున్న భారతదేశాన్ని చూసిన చైనా తన అక్కసును, అసూయను వెళ్లగక్కింది. భారతదేశంలోకి చొచ్చుకొచ్చి టెంట్లు వేసుకుని కవ్వింపులకు పాల్పడింది. నాడు గాల్వన్ లోయలో భారత సైనికులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. అరే బాబూ, మా భూభాగంలోకొచ్చారు, దయచేసి వెంటనే వెళ్లిపోండి అని విజ్ఞప్తి చేశారు. పెట్రోలింగ్లో భాగంగా పొరపాటున భారతదేశ భూభాగంలోకి వచ్చారేమోనని భావించి వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చైనా సైనికులను కోరారు. కుతంత్రాలు పన్ని ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలని, వ్యూహాత్మక గాల్వన్ లోయలో పాగా వేయాలని వచ్చిన చైనా సైనికులు భారత సైనికుల మాట వినలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. ఫలితంగా ఇరు దేశాల సైనికులు రాళ్లతో, రాడ్లతో తలపడ్డారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల సైనికులు పెట్రోలింగ్ చేసే సమయంలో ఆయుధాలు వాడకూడదు కాబట్టి ఆ రోజున భారత్, చైనా సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లతో కొట్టుకున్నారు. ఈ గొడవలో 20 మంది భారత సైనికులు అమరులైతే ప్రతిదాన్ని రహస్యంగా ఉంచే చైనా వైపున ఎంతమంది చనిపోయారనేది ఇంతవరకు రహస్యంగానే ఉంది. చైనా మాత్రం 4-5 మాత్రమే చనిపోయారని చెబుతున్నప్పటికీ భారతదేశ సైనికుల దాడిలో చనిపోయిన చైనా సైనికుల సంఖ్య కూడా తక్కువేమీ కాదనేది గతంలో వెలువడిన విశ్లేషణ. చైనా మాత్రం తమ వైపు 4 సైనికులు మాత్రమే చనిపోయారని అంటోంది. భారత్, చైనా దేశాల మధ్య జరిగిన గాల్వన్ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చాలా దేశాలు చైనా విధానాలను తప్పుబట్టారు. చాలా కాలంగా చైనా, భారతదేశాల మధ్య నెలకొన్న సాధారణ పరిస్థితుల్లో మార్పులు వచ్చింది కూడా గాల్వన్ ఘటన తర్వాతనే. చైనా పట్ల భారత్ దౌత్య విధానం మారిపోతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 ఏళ్ల క్రితం నాటి గాల్వన్ ఘటన తాలూకా గాయాలు మానకముందే మన అమరవీరుల త్యాగాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే మరోమారు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. గాల్వన్ ఘటనను రిపీట్ చేయడానికి దుస్సాహసం చేసింది. గాల్వన్ ఘటన మరవక ముందే పొరుగు దేశం చైనా మరో కుతంత్రానికి తెరలేపింది. హద్దులు దాటి వ్యవహరిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోకి దూసుకురావడానికి ప్రయత్నించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటల్లో చెప్పాలంటే తవాంగ్ సెక్టర్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతోనే చైనా దేశం అత్యంత నీచంగా వ్యవహరించింది. ఈ నెల 9వ తేదీన తవాంగ్ దురాక్రమణ ప్రయత్నం జరిగిందని, ఈ ఘటనపై మంగళవారం నాడు రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు.
భారతీయ సైనికులు ఎవరూ మృతి చెందలేదని, ఇరు దేశాల సైనికులకు గాయాలు మాత్రమే అయ్యాయని అన్నారు. సరిహద్దు గొడవల తర్వాత ఇరు దేశాల సైనిక కమాండర్లు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఉద్రిక్త పరిస్థితులను తొలగించారని ప్రకటించారు. భారతీయ సైన్యం అత్యంత ధైర్య సాహసాలతో వ్యవహరించి చైనా సైన్యాన్ని తరిమేసిందని, దాంతో వారు తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నారని అన్నారు. 9 दिसंबर 2022 को पीएलए ट्रुप्स ने तवांग सेक्टर के यांगसे एरिया में लाइन ऑफ एक्चुअल कंट्रोल पर अतिक्रमण कर स्टेटस को एक तरफा बदलने का प्रयास किया। चाइना के इस प्रयास का हमारी सेना ने दृढ़ता के साथ सामना किया है अध्यक्ष महोदय, और इस फेस ऑफ में हाथापाई भी हुई है। भारतीय सेना ने बहादुरी से पीएलए को हमारी टेरिटरी में अतिक्रमण करने से रोका और उन्हें उनकी पोस्ट पर वापस जाने के लिए मजबूर कर दिया। अध्यक्ष महोदय, मैं इस सदन को आश्वस्त करना चाहता हूं कि हमारी सेनाएं हमारी भौमिक अखंडता को सुरक्षित रखने के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और इसके खिलाफ किसी भी प्रयास को रोकने के लिए सदैव तत्पर है हमारी भारत की सेना। और मुझे विश्वास है कि यह सदन हमारी सेनाओं की वीरता और साहस को एक स्वर से समर्थन देगा। और अध्यक्ष महोदय, मैं पूरी तरह से आश्वस्त हूं कि यह संसद बिना किसी संशय के भारत की सेना की क्षमता, शौर्य, पराक्रम व प्रतिबद्धता का भी अभिनंदन करेगा। అయితే చైనా ఇండియా సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం ప్రకటన చేస్తే సరిపోదని, ఎంతో కీలకమైన ఈ సమస్యపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుబట్టాయి. చర్చ జరగకుండా చూడాలనే ప్రభుత్వ వైఖరి సమంజసంగా లేదని అంటున్నాయి. తవాంగ్ సెక్టర్లో ఇండియా చైనా సైన్యాల మధ్య జరిగిన తాజా గొడవలు, తదనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్పందించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చైనాని చూసి నరేంద్ర మోదీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. सवाल ये नहीं है, सवाल ये है कि देश के प्रधानमंत्री पॉलिटिकल लीडरशिप दिखाने में सरासर नाकाम साबित हो रहे हैं। 56 इंच का सीना दिखाइए, लाल आंख दिखाइए ना। 9 तारीख को ये क्लैश होता है, आज आप आकर पार्लियामेंट को कहते हैं अगर मीडिया रिपोर्ट नहीं करता तो आप तो बोलते भी नहीं, आप तो खामोश बैठ जाते। कैसे 18,000 फीट नीचे से ऊपर आकर चीन हमला करते हैं हमारी भारत की फौज के ऊपर, हमारी जमीन में कैसे आता है? क्यों आप पिछले 2 हफ्ते में कि हमने इंडियन एयरफोर्स के एयरक्राफ्ट को स्क्रैम्बल क्यों किया जब चीन के एयरफोर्स घुसना चाह रही थी उसी जगह पर? तो ये सरासर इनकी नाकामी और झूठ बोल रहे हैं। देश के प्रधानमंत्री चीन के नाम लेने से डरते हैं, उनकी सरकार चीन के बारे में बोलने से डरती है। ट्रेड इंबैलेंस है, उसके बावजूद भी हमारी सेना मार खा रही है, हमारी जमीन में चीन घुसता है। అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టర్లో ఏర్పడిన ఘర్షణ వాతావరణంతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. మన దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ చైనా సరిహద్దుల్లో వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. చైనా కదలికలపై నిఘా పెంచాయి. ఇటీవలి కాలంలో చైనా సైన్యం భారీ సంఖ్యలో దళాలను ఉపయోగిస్తూ సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. వివాదాస్పద సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అలాగే యుద్ధ విమానాల ద్వారా చేసే పెట్రోలింగ్ ని కూడా వ్యూహాత్మకంగా పెంచింది. సరిహద్దుల్లో చైనా దురాక్రమణ ప్రయత్నాలు, కవ్వింపు చర్యలకు కారణం లేకపోలేదు. ఈ మధ్యనే భారత్ అమెరికా సేనల సంయుక్త సైనిక శిక్షణ యుద్ధ అభ్యాస్ 2022 నేపథ్యంలో సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలు పెరిగాయి. ఈ యుద్ధ అభ్యాస్ డిసెంబర్ 2న ముగియగా డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్లోని భారత పోస్టుని ఆక్రమించేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. వెంటనే అలర్ట్ అయిన భారత బలగాలు చైనా దురాక్రమణ ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన కొంతమంది సైనికులకు గాయాలయ్యాయని, మరణాలేవీ లేవని రాజ్నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. భారతదేశం శాంతికాముక దేశం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏనాడు మన దేశం ఏ దేశంపైనా దండెత్తలేదు. ఇతర దేశాల పట్ల స్నేహ హస్తాన్ని చాచడమే కానీ కుట్రలు కుతంత్రాలు చేయలేదు. చైనా, పాకిస్తాన్ దేశాలతో మన దేశం చేసిన యుద్ధాలకు ఆ 2 దేశాలే కారణం కానీ భారతదేశం కాదు. విప్లవానంతరం భారతదేశ విభజన కారణంగా 1947లో ఏర్పడిన పాకిస్తాన్ కానీ, 1949లో ఏర్పడిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ మొదటి నుంచి భారతదేశం పట్ల కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ 2 దేశాలు స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఎప్పుడు కుదిరితే అప్పుడు భారతదేశంపై అంతర్జాతీయంగా బురద జల్లుతూనే ఉన్నాయి. అంతేకాదు
భారతదేశం శక్తి వంచన లేకుండా చేసే దౌత్య సంబంధాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా జరిగిన తవాంగ్ సెక్టర్ దురాక్రమణ ప్రయత్నాన్ని భారతదేశం చూసి చూడనట్టు వదిలేయకూడదు. దీనికి కారణమైన చైనాను అంతర్జాతీయంగా దౌత్య విధానాలతో నిలదీయాలి. భారతదేశం తన సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేస్తుంది. వీరున్న చోటల్లా రహదారులను నిర్మిస్తోంది. పాకిస్తాన్, చైనా దేశాలతో గల వ్యూహాత్మక సరిహద్దుల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఫెసిలిటీస్ పెంచుతోంది. అంతేకాదు, అదే సమయంలో చైనాకు వ్యతిరేకంగా ఉండే దేశాలతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే G20 దేశాల 18వ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తూ అంతర్జాతీయంగా తన ప్రతిష్టను పెంచుకుంటోంది. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటిస్తూ దౌత్యపరంగా సత్సంబంధాలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విధాలా పవర్ఫుల్గా తయారైన చైనాకు భారతదేశ విజయాలు మింగుడు పడడం లేదు. ఓ పక్క భారతదేశ మార్కెట్లలో తన వస్తువులను అమ్ముకుంటూ లాభపడుతూనే మరోపక్క సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడ్డాన్ని చూస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్ చైనా సైనికుల మధ్యన ఘర్షణ తలెత్తడంతో మరోమారు ఇరు దేశాల మధ్య గల సరిహద్దు వివాదాలు తెరమీదకొచ్చాయి. తవాంగ్ సెక్టార్లో తలెత్తిన ఆందోళనకర పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా దుందుడుకుతనానికి కట్టడి చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, ఇందులో రాజకీయాలకు తావులేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా G20 ప్రెసిడెన్సీ ఇండియాకి ఇప్పుడు వచ్చిన సందర్భం. నెక్స్ట్ ఇయర్ 2023లో భారతదేశానికి చైనీస్ ప్రెసిడెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. నెంబర్ 1 అదొక బ్యాక్డ్రాప్. సెకండ్ బ్యాక్డ్రాప్, ఇండియాకి యునైటెడ్ స్టేట్స్కి మధ్య మిలిటరీ డ్రిల్స్ జరుగుతున్న నేపథ్యం, అది రెండవ బ్యాక్డ్రాప్. మూడో బ్యాక్డ్రాప్ అతి ముఖ్యమైనది, ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకొని గమనించాల్సింది, ఈ కరోనా నేపథ్యం తర్వాత భారతదేశానికి చైనాకి మధ్య, లేదా చైనాకి ప్రపంచ దేశాలకి మధ్య ఎన్నో రకమైన మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ట్రేడ్ వారు, టెక్నాలజీ వారు, అన్నిటికీ మించి కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ సంబంధించిన ఒక డిజాస్టర్ సినారియో, వీటన్నిటి నేపథ్యంలో ఈ అరుణాచల్ ప్రదేశ్, భూటాన్కి దగ్గరగా మనము సౌత్ టిబెట్లో ఈ తవంగ్ వ్యాలీ డిస్ప్యూట్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ 16 సార్లు చర్చలు జరిగినా కానీ కొలిక్కిరాని అంశము ఈ బోర్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ముఖ్యంగా ఈ తవాంగ్ ఏరియాలో జరుగుతుంది కానీ, ఈస్టర్న్ లదాఖ్లో జరుగుతుంది కానీ మనం గమనించాల్సింది. ఇది ఒక మిలిటరీ సొల్యూషను, ఒక పోలీస్ సొల్యూషన్ మూలానో దీనికి పరిష్కారం దొరకదు. పొలిటికల్ సొల్యూషన్ ఈజ్ ది అల్టిమేట్ సొల్యూషన్ విచ్ హ్యాస్ ది ఇంపాక్ట్ ఫర్ లాంగర్ టు యాక్చువల్లీ బ్రింగ్ పీస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ బిట్వీన్ టూ కంట్రీస్. భారతదేశం చైనా సరిహద్దుల్లో పలుచోట్ల వివాదాస్పద బార్డర్స్ ఉన్నాయి. వాటి దగ్గర ఇరు దేశాల మధ్యన ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఆయా చోట్ల భారత భూభాగాలపై పట్టు కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఇండియా తిప్పికొడుతోంది. 2 ఏళ్ల క్రితం గాల్వాన్లోనూ భారత్ ఆ పని చేసింది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లోనూ అదే పని చేసింది. బార్డర్ సమస్యల పరిష్కారానికి గాను ఇరు దేశాల ఒప్పందాలు చేసుకుని వాటి ప్రకారం నడుచుకోవడం తప్ప మరో పరిష్కారం లేదని నిపుణులు చెబుతున్నారు. సో ఈ ప్రాంతంలో ఉన్న ఆర్మీ స్టేట్మెంట్ ప్రకారం, ఎందుకంటే దీంట్లో మనం మీడియా కథనాలని పూర్తిగా నమ్మలేము, అఫీషియల్ ఇండియన్ ఆర్మీ స్టేట్మెంట్ ప్రకారము ఇక్కడ ఎందుకు జరిగింది ఘర్షణ అనటానికి కూడా ఆర్మీ స్టేట్మెంట్లు ఇచ్చిన వివరాలు ఏంటంటే, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్డిఫైన్డ్, అంటే స్పష్టంగా నిర్వచింపబడి లేదు. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కన్ఫ్యూజ్ అండ్ క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్తో ఉంటుంది. అంటే ఇక్కడ దాకా మాది అని చైనా అంటారు, ఇక్కడ దాకా మాది అని మనం అంటాం. అంటే 2 దేశాల సరిహద్దుకు ఒక రాజకీయ పరిష్కారం జరిగేందుకు దీర్ఘకాలిక చర్చలు జరగాలి. ఆ చర్చలు దీర్ఘకాలంలో పరిష్కారం దిశగా వెళ్ళాలి కనుక ఈలోగా 2 దేశాల సరిహద్దున పరిస్థితి దిగజారకుండా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిని గౌరవించడం మినహా ఈ సరిహద్దున శాంతికి మరో మార్గం లేదు. భారతదేశానికి చైనాకు మధ్యన 3448 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో పలు వివాదాస్పద స్పాట్లు ఉన్నాయి. అక్కడ ఇరు దేశాల సైనికులు నిత్యం పాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మిలిటరీ పరంగాను, ఆర్థికంగాను, దౌత్య సంబంధాల పరంగాను బలపడుతున్న భారతదేశం చైనాతో బహు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక పక్క నక్కచిత్తుల వ్యూహాలతో సరిహద్దుల్లో ఇబ్బందులు పెడుతున్న చైనా అదే సమయంలో
ఆసియాలోని చిన్న చిన్న దేశాలకు భారీగా రుణాలను ఇవ్వడం ద్వారా వాటిని తన వైపు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియా జాగ్రత్తగా ఉండాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. Like India, China, extremely powerful militaries, be it Navy, be it Air Force, be it Army. And also there is a cyberspace coming up. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, ఫిజికల్ స్పేస్, పొలిటికల్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, సైబర్ స్పేస్, ఈ 5 స్పేసెస్ని ఆక్యుపై చేసి తనదైన రీతిలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా డెట్ ట్రాప్ డిప్లొమసీ, అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకి, ఇంకా ఆసియాలో, యూరోప్లో, ముఖ్యంగా ఈస్టర్న్ యూరోప్లో కొన్ని దేశాలకి, ఆఫ్రికాలో ఉన్న చాలా దేశాలకి అప్పివ్వటం ద్వారా, డెట్ అప్పివ్వటం ద్వారా వాళ్ళని తమ వశం చేసుకునే ఒక నియో కొలోనలిజం, నియో ఇంపీరియలిస్టిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని భారతదేశం అర్థం చేసుకొని టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దానికి సరైన జవాబు ఇస్తున్న నేపథ్యం ఇది. కాబట్టి given the situation, given the geopolitical analysis within which India is situated with 15,000 kilometers of land borders and 7,516 kilometers of coastal borders, total put together 22,000 kilometers-ni భారతదేశం సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. The longest land border we have is with Bangladesh, more than 4,000 kilometers, and followed by China and followed by Pakistan. So పాకిస్తాన్ని కూడా తన వైపు తిప్పుకొని చైనా వేస్తున్న ఎత్తుల్ని, వ్యూహాలకి ప్రతివ్యూహాలు వేసి దిస్ ఈస్ ద టైమ్ టు ఆన్సర్ దెమ్. భారత్ చైనాల మధ్యన ప్రధానంగా ఉన్నవి సరిహద్దు తగాదాలే. వీటిని రాజకీయంగా పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధాలు చేసుకోవడం ద్వారా కాదు. భారతదేశం సర్వసత్తాక స్వతంత్ర దేశం. మన పాలకులకు దేశ భద్రత అనేది ముఖ్యమైన విషయం కావాలి. అదే సమయంలో తమ నుంచి ఇరుగు పొరుగు దేశాలకు ఎలాంటి హాని ఉండదనే సందేశాన్ని బలంగా ఇవ్వాలని సామాజిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2 దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. సరిహద్దున సైన్యాల్ని మోహరించుకొని ఉండకూడదు. సో డిస్ప్యూటెడ్ పాయింట్, ఇప్పుడు తవాంగ్ సెక్టార్లో ఈ ఘర్షణ జరిగింది కూడా అగ్రీ డిస్ప్యూటెడ్ పాయింట్. సరిహద్దు పట్ల వివాదంగా ఉన్న ప్రాంతం పైన తాత్కాలిక శాంతి ఒప్పందాలు అమలు చేస్తూ దీర్ఘకాలంగా ఈ బార్డర్ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం. అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో చైనాకు వాజ్పేయి పర్యటన సందర్భంగా కూడా ఈ ఒప్పందం కుదిరింది. అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరి పొలిటికల్ సొల్యూషన్, అంటే 2 దేశాల సరిహద్దుకు ఒక రాజకీయ పరిష్కారం జరిగేందుకు దీర్ఘకాలిక చర్చలు జరగాలి. ఎవరు అవునన్నా కాదన్నా చైనా దేశం మొదటి నుంచి దుర్బుద్ధితోనే వ్యవహరిస్తోందనేది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం అంటే ఏకోన్ముఖ కమ్యూనిస్టు విధానాల రహస్య చైనాకు మొదటి నుంచి భయమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రజాస్వామ్య అభివృద్ధి చెందిన దేశాల సపోర్ట్ పుష్కలంగా పొందుతున్న భారత్ పట్ల అసూయగా వ్యవహరించే చైనా ఆ విధానాన్ని వదులుకోవాలి. భారతదేశంతో మిత్రత్వం ద్వారా చైనాకు లాభమే తప్ప ఎలాంటి నష్టమూ ఉండదని గ్రహించాలి. నియంతృత్వ పెత్తందారి పోకడలను వదిలివేయాలి. భారతదేశం తన సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేసింది. వీలున్న చోటల్లా రహదారులను నిర్మిస్తోంది. పాకిస్తాన్, చైనా దేశాలతో గల వ్యూహాత్మక సరిహద్దుల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఫెసిలిటీస్ పెంచుతోంది. అంతేకాదు అదే సమయంలో చైనాకు వ్యతిరేకంగా ఉండే దేశాలతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే G20 దేశాల 18వ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తూ అంతర్జాతీయంగా తన ప్రతిష్టను పెంచుకుంటోంది. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటిస్తూ దౌత్యపరంగా సత్సంబంధాలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విధాల పవర్ఫుల్గా తయారైన చైనాకు భారతదేశ విజయాలు మింగుడు పడడం లేదు. ఓ పక్క భారతదేశ మార్కెట్లలో తన వస్తువులను అమ్ముకుంటూ లాభపడుతూనే మరోపక్క సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడడానికి చూస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి భారతదేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.